నమస్తే, వెల్కమ్ టు విజిల్. త్వరలో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఏపీలో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎంపీలతో చర్చించారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీలతో జగన్ భేటీ అయ్యారు. ప్రజా సమస్యలను పార్లమెంటులో బలంగా లేవనెత్తాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు జగన్. ఇందులో భాగంగా లేవనెత్తాల్సిన అంశాలని వారికి వివరించారు. అలాగే రాష్ట్రంలో పరిణామాలపై ఢిల్లీలో జాతీయ స్థాయి సంస్థల్ని కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన ప్రతి ముఖ్యమైన సమస్యను పార్లమెంటు ఉభయ సభల్లో సమర్థవంతంగా, ధైర్యంగా లేవనెత్తాలని వైసీపీ ఎంపీలకు వైఎస్ జగన్ సూచించారు. ఇక రాష్ట్ర ప్రజల కష్టాలు, సమస్యలు, ఆకాంక్షలను జాతీయ స్థాయిలో వినిపించే బాధ్యత వైసీపీ ఎంపీలదేనని గుర్తు చేశారు. రైతులు, యువత, మహిళలు, కార్మికులు, పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారన్న వైఎస్ జగన్ ఈ వర్గాలపై కూటమి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యం, అన్యాయాన్ని పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు జగన్. గత వైసీపీ ప్రభుత్వంలో అమలైన అనేక సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడం, ప్రజల హక్కులను కాలరాస్తున్నారన్న తీరును కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలని ఎంపీలకు చెప్పారు. దీంతో పాటు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని, అప్పులు చేయడంలో యథేచ్ఛగా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారని, దీంతో రాష్ట్రం భయంకరమైన రుణభారంలో కూరుకుపోతుందని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారిందని వైఎస్ జగన్ అన్నారు. టీడీపీ అమలు చేస్తున్న రెడ్ బుక్ పాలన కారణంగా రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు పెరిగిపోయిందని, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు కొనసాగుతున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ హక్కులు కూటమి నాయకులు కాలరాస్తున్నారని తెలిపారు. ఇటీవల వైసీపీ కార్యకర్త సాల్మాన్పై జరిగిన దాడి, హత్య ఘటనను ప్రత్యేకంగా ప్రస్తావించిన వైఎస్ జగన్ రాష్ట్రంలో దళితులపై దాడులు, అక్రమ కేసులు, వేధింపులు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో దళితులపై జరుగుతున్న అఘాయిత్యాలపై ఎంపీలు జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ను కలిసి సమగ్ర నివేదికతో కూడిన వినతి పత్రం అందచేయాలని వైఎస్ జగన్ సూచించారు. ఇక రాష్ట్రంలో జరుగుతున్న దాడులు, హత్యలు, వేధింపులపై రాజ్యాంగబద్ధ సంస్థలు తక్షణమే స్పందించి జోక్యం చేసుకోవాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపొద్దని ఎంపీలకు స్పష్టం చేశారు. అయితే జగన్ చేసిన సూచనలపై పార్టీ ఎంపీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అరాచకాలు, అక్రమాలను అప్పట్లోనే టీడీపీకి చెందిన 3 ఎంపీలు పార్టీలో నిలదీసిన విషయాన్ని గుర్తు చేశారు. అప్పులతో పాటు చంద్రబాబు పైన అసెంబ్లీలో చేసిన వ్యక్తిగత విమర్శలు, ఏపీలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు అంటూ ప్రస్తుతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అప్పట్లో పార్లమెంటులో ప్రస్తావించారు. ఇందుకు తగిన సాక్ష్యాలను కూడా అప్పట్లో టీడీపీ ఎంపీలు పార్లమెంటు ముందుంచారు. ఇప్పుడు అదే ఆరోపణలను వైసీపీ ఎంపీలు చేయాలని జగన్ సూచించడం హాస్యాస్పదం అనేది సొంత పార్టీ ఎంపీల మాట.